హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం పొలాలన్నీ కూడా వరి చేలతోనూ, పత్తి పంటతోనూ, పచ్చిమిర్చి పంటతోనూ ఉన్నాయండి. కానీ వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే కంటిన్యూగా వర్షాలు పడడం అనేది జరుగుతా ఉంది. ఈ అధిక వర్షాల వల్ల ఏంటంటే తెగుళ్ళనేది చాలా తొందరగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందండి. సపోజ్ ఈ ఆకుముడత గానీ, ఆకుమచ్చ తెగుళ్ళు గానీ, ఆకుకుళ్ళు గానీ, వేరుకుళ్ళు గానీ, ఇలాంటి తెగుళ్ళన్నీ కూడా అధిక వర్షాలు, వాతావరణం చల్లగా ఉండడం, ఇవేంటంటే ఎక్కడన్నా ఒక ప్లేస్‌లో వచ్చిందంటే ఆటోమేటిక్‌గా చేను మొత్తం గూడా వ్యాప్తి చెందడానికి చాలా ఎక్కువ అవకాశాలున్నాయండి. దానికి మనం చాలా వరకు ఏంటంటే, ఈ కార్బండిజం అని, మ్యాంకోజెబ్ అని రకరకాల మందులనేవి స్ప్రేయింగ్ చేస్తాం. కానీ ఏంటంటే, అవి వారం, 10 రోజులు మాత్రమే మనకు ఆ మందు యొక్క పవర్ ఉండడం అనేది జరుగుతుందండి. శాశ్వతంగా మన పంటకి ఎలాంటి తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే, ఇదిగోండి ఇది పంచరక్ష ద్రావణం అండి. దీన్ని మించిన ద్రావణం అనేది ఇంక వేరే ఏ ద్రావణం లేదండి. తెగుళ్ళని అరికట్టాలి అంటే ఈ ద్రావణం తర్వాతే. చాలా సులువు పద్ధతిలో ఈ ద్రావణం అనేది మనం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర గూడా మనకి ఈ ద్రావణానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా దొరుకుతాయండి. ఇందులో ఏంటంటే మనం 5 లేదా 6 రకాల ఆకులననేది వేసుకోవాలండి. ఇదిగోండి వేప, ఇది మనకందరికీ తెలిసిందే. మునగాకు, అలాగే ఇది సీతాఫలం ఆకు, అన్నీ కూడా మన పెరట్లో మన చుట్టుపక్కల ఉండే ఆకులండి. ఇంకోటి నేరేడు. చూడండి అందరింటి దగ్గర నేరేడు చెట్లుంటయి. సీతాఫలం చెట్లుంటయి. మునగ చెట్లుంటయి. అన్ని రకాల చెట్లు చూడండి. మునగాకు ఎంత వీలైతే అంత. ఈ మందులో ఏంటంటే ఎంత ఆకు తీసుకోవాలి, ఏంటి అనే క్వాంటిటీ అనేదైతే ఏమీ లేదండి. మీరు మీకు అందుబాటులో ఉండేది. కానీ ఖచ్చితంగా వేప, సీతాఫలం మాత్రం 2 కేజీలు తీసుకొని, మిగిలింది మీ దగ్గర అందుబాటులో ఉంటే కేజీ అయినా ఏసుకోవచ్చు, 3 కేజీలైనా ఏసుకోవచ్చు. ఎంతైనా మీరు ఏసుకోవచ్చండి. నేరేడొకటి. ఇందులో ఏంటంటే లిమిట్ అనేది లేదు. మీ దగ్గర ఎంత అవకాశం ఉంటే అన్ని ఆకులనేది మనం వేసుకొని ఇలాగ పెద్ద గిన్నె అండి. మీరు అందులో చూసారా కరివేపాకు కూడా ఏసాం మేము ఇందులో. కరివేపాకు మా సరౌండింగ్స్‌లో ఉండే ఆకులన్నీ కూడా కలెక్ట్ చేసి మంచి ఆకులండి. ఇందులో ఉన్నయి అన్నీ కూడా హై ప్రోటీను. ఈ సీతాఫలం ఉంది అంటే ఆ సీతాఫలం ఉన్నంత వరకు ఎక్కడా గానీ కనీసం తెగుళ్ళనేది రాదండి. సీతాఫలం, వేప అలాగే చెట్టు వృద్ధి బాగా పెరగడానికి ఈ కరివేపాకు, మునగాకు, నేరేడాకు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ ధరలో మనకి ఈ ద్రావణం అనేది రెడీ అవుతుందండి. చూడండి ఇలాంటి పెద్ద గిన్నెలో ఈ ఆకులన్నీ వేసుకొని, దాని నిండా మనం వాటర్ అనేది పోసుకోవాలండి. పోసుకొని ఇదేంటంటే కనీసం మనకి ఒక 6-12 గంటలు అలా కంటిన్యూగా ఒక 8-12 గంటలు లేదా కంటిన్యూగా మనకి చిన్న సెగ మీద మరుగుతూ ఉండాలండి. ఇప్పుడు మనం సపోజ్ ఒక 50 లీటర్లు నీటిలో పెడితే, కనీసం అది మనకు 30 లీటర్లో లేదా 40 లీటర్లో నీరయ్యేంత వరకు మరగనివ్వాలండి. ఇంకోటేంటంటే, మనకి ఆకులేంటంటే ఎప్పటికప్పుడు పైకి తేలుతా ఉంటాయి. మనం మరిగించే సమయంలో 4 లేదా 5 సార్లు ఈ ఆకులన్నిటిని కూడా పుల్ల సహాయంతో గానీ, దేన్నైనా కిందకి అంటే మనం వాటర్ కిందకి నెడుతూ ఉండాలండి ఆకులు. అలా చేయడం వల్ల ఏంటంటే, ఆకుల్లోని సారం అంతా కూడా ఈ నీళ్లు మరిగి, ఈ నీళ్ళలోకి ఆ రసం అనేది రావడం జరుగుద్దండి. చూడండి మనకి ద్రావణం అనేది ఎలా తయారవుద్ది ఏంటనేది చూడండి. ఇదిగోండి. మనం అయితే ఖచ్చితంగా 8 గంటలండి. 6-8 లేదా 10, 12, 10 ఎన్ని గంటలు మనం దాన్ని మరిగించుకోగలిగితే మనకి ఆకుల్లోని సారమంతా కూడా ఆ వాటర్‌లోకొచ్చి అది అమృతంలాగా తయారవుద్దండి పంటలకి. దయచేసి ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో అండి. చాలా తక్కువ ఖర్చుతో మనకి ఈ ఫంగస్, ఈ వైరస్‌లు బారి నుంచి మనం తప్పించుకోవచ్చండి. ప్రస్తుతం మనకిప్పుడు ఎక్కువగా మనకి ఈ మిర్చిలో ఈ వైరస్ అనేది బాగా ఎక్కువొస్తుంది. అలాగే పత్తిలో కూడా. ఒక్కసారి స్ప్రే చేసి చూడండి. మంచి రిజల్ట్ అనేది వస్తదండి మనకి. చూడండి మనకి దగ్గర దగ్గర 10 అవర్స్, 12 అవర్స్ మనకి నైట్ అంతా కూడా మనకి మరుగుతూనే ఉందండి. చూడండి మరుగుతూ ఇదిగోండి ఈ విధంగా మనకి ద్రావణం అనేది ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి చూడండి ద్రావణం అంతా కూడా ఎలాగుందో. మొత్తం మన ఆకుల్లోని మొత్తం సారం మొత్తం కూడా మనకు ఆ వాటర్‌లోకి వచ్చిందండి.
ఈ వాటర్‌ని మనం ఏంటంటే, ఒక లీటర్ ఈ వాటర్ తీసుకొని, ఒక 20 లీటర్ల నీటిలో కలుపుకొని, ఒక ట్యాంక్‌కండి అంటే మనకు ఒక ట్యాంకుకి ఒక లీటర్ వాటర్ ఇది స్ప్రే చేయగలిగితే, ఎలాంటి వైరస్‌లు రోగనిరోధక శక్తి చెట్టుకి రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి వైరస్ రాకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఈ యొక్క ద్రావణం. చాలా సులువుగా చేసుకునే మందండి ఇది. దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పద్ధతులు పాటిస్తే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పెట్టుబడులు పెరిగి దిగుబడి తగ్గిపోతుంది. ఇలాంటి మందులు చేసుకున్నప్పుడు దిగుబడి తగ్గినా ఏంటంటే రైతుకు భారం అనేది ఉండదండి. అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటివి ప్రకృతి ప్రసాదం అండి. ప్రకృతి మనకి ఎప్పటినుంచో ఇచ్చినవి. కాతే మనకి కొన్ని కొన్ని కారణాల వల్ల మనం ఏంటంటే వీటిని చేసుకోలేకపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటివి ఉపయోగిస్తారని మనవి. ఓకేనండి. థ్యాంక్ యూ.